మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రవికిరణ్ గారు, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉందో అది ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధినేతల కనుసనలో జరిగిందా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కావాలని చేసినటువంటి పని అయి ఉంటుంది అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులను శుభోదయం అండి. ఈరోజు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులందరూ ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి, వాళ్ళు నచ్చిన పార్టీని ఓట్లేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వం ఎంచుకోవాలని కోరుకుంటారు. కానీ హింసను కనుక ప్రేరేపిస్తా కూర్చుంటే అది ఒక్క చోట ఆగదు బ్రహ్మనాయుడు గారు. అది దావాలనుగా కార్చుచ్చులా వ్యాపించి దావాలను అందరినీ దహించి, ఈరు లేదు ఆడు లేదు, సమాజాన్ని మొత్తం దహించి వేస్తారు. సో హింసని ఏ రూపంలో ఉన్నా సరే, ఏ నాయకుడి మీద దాడి జరిగినా ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఎవరన్నా సరే, ఎవరి మీద అది సామాన్యులు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ మీద దాడి చేసినా సరే అది మనం క్షమించాం. దానికి కారకులైన వ్యక్తులను పట్టుకోవాలి, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఇది నిర్భయవాద అంశం. ఇక ఘటన జరిగినటువంటి వెంటనే, ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఎడం పక్క ఉన్నటువంటి కేశినేని నాని గారు ఏమన్నారు, వారేమన్నారంటే ఇలా దాడి చేశారు, ఎవరో ఇసిరేశారు, ఈ రాయో ఏదో ఇసిరేశారు, ఎవరు ఇసిరేశారో మాకు తెలియదు, ప్రతిపక్షాలు ఏం చేశారు అనుకుంటున్నారని ప్రశ్నలు అడిగితే మాకు తెలియదు, పోలీసులు తేల్చాలన్నారు. ఆయనకి కుడి పక్క ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వారేమన్నారు, ఈ చంద్రబాబు నాయుడు చేయించారు, చంద్రబాబు నాయుడు గారు చేయించారు. చంద్రబాబు నాయుడికి చేయించారని అంత బలంగా చెప్పగలిగితే మరి ఈ రోజు ఘటన జరిగి 50 గంటలు అయిపోయింది. అట్లీస్ట్ కమిషనర్ గా సిపి గారి దగ్గరికి వెళ్ళి వెల్లంపల్లి గారు కనీసం వెల్లుల్లిపాయంత ఆధారం ఏమైనా ఉంటే ఇచ్చి పోలీసు సహకరించి ఆ 2 లక్షలు 10 లక్షలు పారితోషికం తీసుకోవచ్చు కదా, బక్షీసు లేదా బహుమతి తీసుకోవచ్చు కదా వెల్లంపల్లి వారు వెళ్ళి. ఎందుకు మీరు ఎడం పక్క వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, కుడి పక్క ఒక మాట? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం వైసీపీ పార్టీ చేసింది, చేస్తోంది. దీనికి నేను ఒక చూపిస్తా. ఇందాక వారు అంటున్నారు ఇది ఎవరు వాళ్ళే చేసుకుంటారా, ఎవరన్నా సరే ఇంత అమానవీయంగా మమ్మల్ని ఇలా అంటారా అని. నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. ఇప్పుడు ఘటన 8 దాటిన తర్వాత జరిగిందని చెప్పి సిపి రాణా గారు చెప్పారు, అలాగే సజ్జల వారు కూడా చెప్పారు. సజ్జల వారు ఏమన్నారు, 9 తర్వాత మేము రియలైజ్ అయ్యాము ఇది కొంచెం పెద్దగా జరిగిందని, ఆ తర్వాత ఫోటో రిలీజ్ చేశామని. వైసీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో బ్రహ్మనాయుడు గారు ఏప్రిల్ 13 రాత్రి 9:33 ఇచ్చినటువంటి ట్వీట్ ఇది. వీళ్ళు ఏమన్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద పచ్చగొండాలతో దాడి చేయించిన చంద్రబాబు, పచ్చగొండాలతో దాడి చేయించిన ఇది రాత్రి 9:33 అంటే వారు 9:33 నిర్ధారించేశారు చంద్రబాబు చేశారు. దీనికి సమాధానం ప్రజలు మే 13వ తారీఖు ఓట్ల ద్వారా ఇస్తారు. దీనికి సమాధానం అంట ప్రజలు ఓట్ల ద్వారా మే 13 ఇస్తారంట. అంటే ఏంటి, రాజకీయంగా ఎజెండా ఫిక్స్ చేసుకుంది వైసీపీ. ఒక ఆకతాయి చేశారో లేదా ఎవరో చేశారో వాళ్ళకి తెలిసినప్పటికీ ఇది రాజకీయంగా వాడుకోవాలని చెప్పి 9:33 ట్వీట్ చేశారు. దాని తర్వాత కదా ప్రతిపక్ష పార్టీలు దాన్ని తిప్పుకొట్టాకి మీరే చేసుకున్నారని చెప్పేసి మళ్ళీ డిఫెన్స్ మరి కౌంటర్ స్ట్రాటజీ చేయాలి కాబట్టి చేయవలసి వచ్చింది. మీరు ఎప్పుడైతే దీన్ని రాజకీయం చేసి చంద్రబాబు చేశారు, ఇక్కడ చూడండి ఆ ట్వీట్ లో దాడి చేయించిన చంద్రబాబు అన్నారు. నెక్స్ట్ డే హత్యాయత్నం అయిపోయింది. 24 గంటలు తిరగడంలో హత్య అయిపోయింది. అది దాడికి హత్యకి ఎంత తేడా ఉంది చూడండి బ్రహ్మనాయుడు గారు. అంటే దాడి సరిపోదు, మసాలా సరిపోదు. ఏమండి, హత్యాయత్నం చేశారు అనే మాట మాట్లాడుతున్నారు. బీజేపీ వారికి చంద్రబాబు నాయుడు గారి మీద మోజు ఉంటే ఇవాళ పొత్తు కలిశారు కాబట్టి మీకు మోజు ఉంటే మోజు ఉండొచ్చు, కానీ హత్యాయత్నం జరిగింది అని అన్నారు కానీ హత్య జరిగింది అని ఎక్కడా చెప్పేసి అనలేదండి. మీకు మోజు ఉంటే మీరు మొయ్యండి, ఇబ్బంది లేదు. మిమ్మల్ని ప్రధాని మోడీ గారిని ఎన్ని తిట్టినా మీకు బాగా ముద్ద వస్తుంది. డిగ్నిటీ మెయింటైన్ చేయండి, డెకరం మెయింటైన్ చేయండి. మీరు మాట్లాడడం మేము ఎప్పుడు అడ్డు రాలేదు. మాలో తప్పులు ఉంటే మీరు వెతికి చెప్పండి, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి, రాసుకోండి. నేను ఏంటంటే 24 గంటలు తిరగకుండానే దాడి అనేది హత్యా ప్రయత్నం అయితే ఎందుకు మారిపోయింది? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే చేయించారంటే సిపి గారికి వీళ్ళు ఇవ్వచ్చు కదా ఆధారాలు.
సిపి గారు నిన్న కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరో రాళ్ళు అంటలేదు, సిపి గారు రాయి అంటున్నారు. ఒక పట్టే రాయి ఎక్కడి నుంచి విసిరేశారంటే ఆ బిల్డింగ్ మీద కాదు, బిల్డింగ్ కి గుడి మధ్య ఉన్నటువంటి రోడ్లు సందుల నుంచి, ఒక నిర్మాణ సందు నుంచి రాయి వేశారని చెప్తున్నారు. సో బిల్డింగ్ మీద రెండో కిటికీ ఓపెన్ చేశారు, మొదటి కిటికీ ఓపెన్ చేశారు. షార్ప్ షూటర్, ట్రైన్డ్ షార్ప్ షూటర్ పెట్టి ఎవరన్నా సరే క్యాట్ బాల్ గులకరాళ్ళు రాళ్ళు వేస్తారండి ఎవరన్నా? అసలు మళ్ళీ అనమాట, ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ దేశంలో ఉన్నారా? కాల్చి చంపే ఇది అంత ట్రైన్డ్ గా ఉండి కాల్చి చంపే సుపారీ కిల్లర్స్ ఉన్నారా? నిన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు తుపాకులు పేల్చారు ఇద్దరు. ఎవరో తెల్లారుజాము 4:30కి వచ్చి బైకుల మీద తుపాకులు 4 రౌండ్లు పేల్చి వెళ్ళిపోయారు. అలాగే ఏమైనా చేసే వాళ్ళు ఉంటారేమో కానీ ట్రైన్డ్ షార్ప్ షూటర్లు ఉంటే అందరూ ఉపయోగించుకుంటారు కదా సార్. వాళ్ళు ఎవరినో అందరూ వీళ్ళే కాదు, అందరూ ఉపయోగించుకుంటారు కదా. అంటే ట్రైన్డ్ షార్ప్ షూటర్ తో క్యాట్ బాల్ తోనూ ఎయిర్ గన్ తో వాడతారా? నిన్న సిపి గారు చెప్పారు కదా, వాళ్ళు ఎవరు ట్రైన్డ్ షార్ప్ ఎయిర్ గన్ కాదు, క్యాట్ బాల్ కాదు, చేత్తో చేశారు సిపి గారు చెప్పారు. అంటే వైసీపీ చెప్తున్నటువంటి నెరేషన్ పూర్తిగా రాంగ్ అని చెప్పేసి సిపి గారు చెప్తున్నారు. కేవలం సానుభూతి కోసం చేసే ప్రయత్నం. ఇంకోటి మీరేమంటున్నారు, వాళ్ళే చేయించుకున్నారు, ఇది దారుణం కాదా అంటున్నారు. మరి ఇందాక మన మిత్రుడు కిరణ్ గారు రన్ చేసిన ఎప్పుడు విజువల్స్ అయ్యి నవంబర్ 4, 2022 చంద్రబాబు నాయుడు గారి మీద అదే జిల్లాలో, అదే కృష్ణా జిల్లాలో నందిగామలో రాళ్ల దాడి 2-3 రాళ్లు వేశారు. చేస్తే దానికి ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ ఇచ్చిన రియాక్షన్ అది. ఏంటి రియాక్షన్? ఆయనే చేయించుకున్నాడు, ఆయనకానే సాగిపోతే. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరికి సంస్కారం లేదు, ఎవరికి మానవత్వ కోణం లేదు? పైపెచ్చు ఆ రోజు డీజీపీ గారు చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట, జనసేన వాళ్ళు చెప్పిన మాట ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఆయన వీడియో జరిగింది. అది గతంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడి జరిగినప్పుడు చూపించినటువంటి వాస్తవాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. డిస్టర్బ్ చేశాం కానీ సార్ మీరు మీరు మాట్లాడలేరు, మొత్తం అడ్డం అంటే గతంలో ఆ విధంగా మాట్లాడకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ విధంగా విమర్శలు చేసి ఉండేవి కాదేమో బహుశా. అలా కాదు సార్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ రోజు డీజీపీ గారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అన్నారు కానీ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టలేదే. ఈ రోజు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు, ఆ రోజు ఎందుకు పెట్టలేదు? అంటే ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయమోను ఇప్పుడు మీకు ఒక న్యాయమా? అది కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే టీడీపీ సోషల్ మీడియా కానీ ఎందుకు మీరు చేశారన్నారు? ఇందాక నేను చూపించాను, ఏది 9:33 వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చేశారని చెప్పేసి నిర్ధారించేసింది కదా. మరి దానికి కౌంటర్ గా వారు చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే బురద జరుగుతున్నారో మరి దాని మీద కౌంటర్ స్ట్రాటజీ చేయాలి కదా. ఇంకోటి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీద దాడి జరిగిన లేదా హత్య జరిగిన ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించారు, లేకపోతే మీ వ్యవస్థలు మీ చేతిలో ఉండి చేయించారని ఆరోపణలు చేశారు. నారాసుర రక్త చరిత్ర అని. ఈ రోజు వారు ముఖ్యమంత్రిగా ఉండి వారి మీద దాడి జరిగితే కూడా నారారూప రాక్షసుడు పని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా అన్ని దాడులు చంద్రబాబు నాయుడు చేస్తారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో. అంటే ముఖ్యమంత్రిగా మీరు వైఫల్యం చెందారా? మీరు శాంతి భద్రత కాపాడే పరిస్థితి లేరా? అంత బలవంతులుగా ఉన్నారా ఆయన చంద్రబాబు నాయుడు గారు? ఎవరు నమ్ముతారండి ఇవన్నీ? నమ్మే పరిస్థితిలో ఉన్నాయేలాగా. సో అక్కడ నిన్న సిపి గారు చెప్తున్నారు ఎవరో చేశారు ఒకళ్ళ వ్యక్తులు. ఎక్కడ సిపి గారు రాజకీయ నాయకులు వెనకాల ఉన్నారు, దీని వెనకాల అంటలేదు. కరెంట్ పోవడం విషయం కూడా వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. వారు ఏం చెప్పారు, ప్రోటోకాల్ లో భాగంగా కరెంట్ పోయింది అంటున్నారు. సిపి గారు కరెంట్ తీసేసామన్నారు. ఎందుకంటే ఆ రోడ్ నాకు బాగా తెలుసు అండి, నేరోగా ఉంటది, కరెంట్ వైర్లు అన్ని బాగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు బస్సు మీద నుంచున్నారనుకోండి డెఫినెట్ గా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని సరే ముందే తీసేసి ఉంటారు, అది వేరే విషయం. కాకపోతే జరిగిన దాన్ని ఏది ఒక సానుభూతిగా వాడుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలి వైసీపీ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సజ్జల వారు ఏమంటారంటే, సజ్జల వారు అంటున్నారు ప్రతిపక్ష పార్టీల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సిఇఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ మా అధికారులు సరిగ్గా భద్రత కల్పించలేకపోతే అంటలేదు. ఇప్పుడు సజ్జల వారు ఏమంటారంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మేము అడుగుతున్నాం భద్రత కల్పించండి, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ అధికారులు వైఫల్యం చెందారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే సజ్జల వారు అంటారు చర్యలు తీసుకోవాలంటే మీరెవరంట?
అనడానికి మేము బాధితులు అడిగితే మేము అడగాలి, మీరెవరు అడగడానికి అంటున్నారు. అంటే మీరేమో అన్ని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల మీద వేస్తారు, వాళ్ళు ఎవరన్నా కనుక్కోమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు మేము అడిగితేనేమో మీరెవరు అడగడానికి అంటారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఇప్పుడు సజ్జల వారు ఏమనాలి? భద్రతా వైఫల్యం చెందింది. ఓకే, ప్రతిపక్ష పార్టీలు కుట్ర పనినా కుట్రను ఛేదించలేక భద్రతా వైఫల్యం. సో భద్రతా వైఫల్యం మీద పోలీసు మీద చర్యలు తీసుకోవాలంటే అలా అడగనట. అలా అడిగిన వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. మీరు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఒక అనుమానం రావట్లేదే? అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ మీ వెనకేసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారి దాడిని రాజకీయంగా వాడుకుంటున్నారు. అంటే ఏంటి? ప్రజలు అనుకున్నట్టు మీరు కుమ్మక్కైపోయి ఈ రోజు 50 గంటలు దాటుతున్నా సరే ఏ మాత్రం ఏ కొలిక్కి తీసుకురాలేకుండా, ఏ విషయం చెప్పలేకుండా కాంతి రాణా గారు చేతులు ఎత్తేసినట్టు అమాయకమైన ఫేస్ పెట్టి చేస్తున్నారంటే అక్కడ ఏమైనా గూడుపుటానికి జరిగిందని అనుమానాలు వస్తున్నాయి కదా ప్రజల్లో. మీరు ఎందుకని భద్రతా వైఫల్యాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రతా వైఫల్యం అన్నారు కదా. మా ప్రతిపక్ష నాయకుడికి వైఫల్యం భద్రత ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి హత్యా ప్రయత్నం చేశారన్నారు కదా. మరి ఈ రోజు అందరే భద్రతా వైఫల్యం చెందారు, ముఖ్యమంత్రి గారు కాపాడలేకపోతారు ఎందుకంటే అంటే మీరు కుమ్మక్కైపోయారు ఏమన్నా? సో ఇటువంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి.